ప్రాంతంలో 150 ఎకరాలు ఎక్కడ నీళ్ళు చూసినా నువ్వు ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఉంటది సార్. హ్మ్. ఒకటి ఏందంటే మాకు నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ వచ్చేది. హ్మ్. ఇప్పుడు లేదు సార్. హ్మ్. ఇప్పుడు లేదు. మేము కష్టాల పాలైతున్నాం. మేము గెలిచినప్పుడు ఒక మాట, గెలవకుండా ఒక మాట మీ అంటుంది. మేడం గారు గూడా అంటుర్రుగా మా అసెంబ్లీల. మేడం ఏమంటుంది సార్, మా మేడం వచ్చినాక అగో అక్కడి నుంచి తిప్పుకొని వెళ్ళిపోతుంది సార్. మేమేమన్నా ప్రాబ్లమ్ ఏం లేదు మాకు. హ్మ్. మాకు ప్రాబ్లమ్ అంటే నీళ్ళు ప్రాబ్లమ్. 300 కిలోమీటర్ కాలువ నేను దోస్తున్నా, ఆ! నీళ్ళు తెప్పిస్తా అని చెప్తుంది మేడం. మరి వచ్చిందా? ఏది సార్? ఏది సార్? ఏది అది పంపిస్తేనే కదా సార్. హ్మ్. ఇది పంపిస్తేనే మాకు ఇంత న్యాయం ఉంటది కదా సార్. ఇప్పుడు ఇప్పుడు నోటికొచ్చిన ఇక్కడ ఉన్న వరి చేను ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలువల కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళొచ్చేదా? దయాకర్ ఉన్నప్పుడు వచ్చేదా? దయాకర్ ఉన్నప్పుడు ఫుల్లు ఆనందం ఉండేది సార్. హ్మ్. అబద్ధం కాదు సార్ అది. హ్మ్. ఇప్పుడు గూడా హ్మ్. ఈ వరి ఇప్పుడు నోటికొచ్చిన వరి నువ్వు చూస్తున్నావు కదా సార్. హ్మ్. ఇప్పుడు ఏమన్నా ఉందా మాకు? మాకేమన్నా ఉందా? మేడం దగ్గర పోయిల్లా మరి? ఇట్లా పో. నష్టపోయినామని. మాట్లాడతా పా. ఆ! ఎన్నో సార్లు పోయినాం. ఎన్నో సార్లు ఇడుస్తా అనుకుంటా. హ్మ్. ఇప్పుడు దాకా మరి ఎట్లా ఇది ఎందుకు మాకు ఇట్లా తిప్పలు పెడుతున్నారు ఎందుకు? ఆడ పి ఆడ చేసినాక 50 ఊర్లు వస్తుంది. హ్మ్. 50 ఊర్లకి ఎన్ని ఇల్లులు వస్తున్నాయి? కేసీఆర్ ఇడిచింది కరెక్టే ఉన్నది అన్నీ. హ్మ్. కానీ ఇక్కడ ఏం గజ దొంగలు. ఈ 50 సార్లు పోయినా కూడా 50 సార్లు అదే ముచ్చట్లు. హ్మ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక్క ఇంచు కూడా జరగనిస్తలేరు. వాటర్ వస్తలేవు. ఇక్కడ దాకా మాత్రం అసలే వాటర్ వస్తలేదు. మరి ఇప్పుడు ఎట్లా మరి? నేను చూస్తే బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. నువ్వు అనిపిస్తావు. ఇంకో హ్మ్. 5, 6 రోజులకు ఈ వరి మొత్తం ఎండుకపోతది. హ్మ్. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కేసీఆర్ నీ తల్లి యాదికొస్తుండా? కడుపుల నుంచి బయటకొచ్చినాక హ్మ్. నీకు కూడా అర్థమైతది. హ్మ్. తల్లి కడుపుల నుంచి బయటకొచ్చినాక హ్మ్. దాని గర్భం ఏందో అని అనిపిస్తుందా నీకేమన్నా? గాల. గ ఇది నువ్వు ఇండ్ల నీళ్ళు పోస్తేనే నీకు బయటకొస్తది. నీళ్ళు పోయకపోతే బయటకొస్తదా? హ్మ్. కాదమ్మా. ఆ హ్మ్. పిల్లల దాకా పాలు ఎక్కడ నువ్వు బయట పడలేనేలే. హ్మ్. నువ్వు ఎక్కడ ఇస్తావు నీళ్ళు? మరి రేవంత్ రెడ్డి ఏమో ఆంధ్రాకు నీళ్ళు పంపిస్తా, తెలంగాణ ఫుల్ ఉన్నాయని చెప్తాను నీళ్ళు. ఎక్కడ ఫుల్ ఉన్నది వానికి చెప్పుమను హ్మ్. ఒకసారి. మా ఎర్రబెల్లి దయాకర్ రావు తోటి మాట్లాడమను. హ్మ్. నీకేమన్నా నీళ్ళు ఏమన్నా పంపుతుండా? లేకపోతే ఎక్కడ ఏముందా? హ్మ్. నిన్న 100 ఎకరాల భూమికి ఇక్కడ నీళ్ళు పారతం అసలే లేదు. ఈ సారే చూసిపోయిండు. ఈ తొక్కుడు అదే. ఆ! మరి ఎక్కడ ఏం చేయాలి చెప్పు? గతంలో దయాకర్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఉండేనా? పుల్లు ఉండే. ఆ! అప్పుడు నీళ్ళు పుల్లు ఉండే. మన పుష్కలంగా ఉండే. మీ మేడం తెస్తలేదా మరి నీళ్ళు? మా మేడం ఎక్కడ తెస్తుంది? ఎక్కడ తెస్తుంది చెప్పు? మీరు మంచిగా ఓటేసిల్లు, నీళ్ళు తెస్తా, అన్ని అభివృద్ధి చేస్తా అని మరి చెప్పిండ్రు. ఉబ్బిచ్చి కాలు కోసిండు, తలకాయ కోసి బయటికి వేసినాడు. మరి ఇప్పుడు ఈ ఎడ్లం మేపుతున్నాం, బర్లం మేపుతున్నాం, గొర్రెలం మేపుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అర్థం అయితేనే ఉన్నదిగా. ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? రైతు బంధు అన్నాడు. హ్మ్. మళ్ళా పోతే అది ఆడోళ్ళకు 2500 పింఛన్ అన్నాడు. హ్మ్. మళ్ళా పోతే గ్యాస్ కోసం కూడా చెప్పిండు. హ్మ్. అలాగా ఇప్పుడు నాలుగో అయిపోయినాయి. హ్మ్. ఇప్పటికి 4 అయిపోయినాయా? హ్మ్. 4 అయిపోయినాక ఇప్పుడు మేము ఈ పంటలకు ఏం చేసుకోవాలి? నేనేం తింటున్నా ఈడ? నాకు ఈ పంటే నాకు ఇష్టం. హ్మ్. నా పంట నా పంటకు నేను ఇప్పుడు పండించకపోతే రైతు వేదిక ఉన్నది. ఆ! పోయి మేడం దగ్గర పోయి, మేడం నేను ఇట్లా నష్టపోయినా. చెప్తున్నాం సార్. ఆ! చెప్తున్నాం. ఎంతో మంది ఇప్పుడు కలిసినా మేడం కలిసినా? నేను ఒక్కనే కాదు. నేనేమన్నా హ్మ్. పెద్ద భూస్వామిని కాదు. నేనేమన్నా లక్షల మందితోటి తిరిగేటోని గాను. ఇప్పుడు కానీ నాకైతే క్యాంప్ ఆఫీస్‌కి పోతే ఎమ్మెల్యే గారు ఉంటారా ఆడ? ఏం సార్ చెప్పలేము. హ్మ్. ఏ ఎమ్మెల్యే ఉండేది నాకు తెలవది. ఎన్నో సార్లు రాపిచ్చరు ఇంతవరకు. ఇప్పుడు 150 ఎకరాలు ఇక్కడ హ్మ్. నష్టం అయిపోతున్నాయి. దీని పరిష్కారం ఏంది? హ్మ్. చెప్పు. మేడం దగ్గర పోతే ఇట్లా మేడం ఏమంటుంది సార్? హ్మ్. ఏదో ఒకటి అంటాంది. హ్మ్.